Hello friends, welcome to Day Today Telugu and good evening. Sensex 319 points gain అయ్యి 77,043 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 99 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,312 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 527 పాయింట్స్ గెయిన్ అయ్యి 49,279 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ పెరగడానికి ప్రధానమైన కారణం నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చిన యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. అది ఈవెన్ వీడియో పోస్ట్ చేయగానే కామెంట్ సెక్షన్ లో కూడా మీకు అప్డేట్ చేశాను. ఎక్స్పెక్టెడ్ కంటే కూడా యుఎస్ సిపిఐ డేటా బెటర్ గా వచ్చింది. ఇన్ఫాక్ట్ అనుకున్నదే కదా వచ్చిందని అనుకుంటారు. కోర్ ఇన్ఫ్లేషన్ డేటా అనుకున్న దానికంటే బెటర్ గా వచ్చింది. 0.3 ఉంటదంటే 0.2% దగ్గరగా వస్తుండడం. డేటా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బ్రేక్ చేయలేదు కాబట్టి ఆ పాయింట్స్ లోనే మన మార్కెట్స్ 133 పాయింట్స్ దగ్గరగా పెరిగాయనేలా విత్ టైం తో పాటు నిన్న మీకు మన కామెంట్ సెక్షన్ లోను టెలిగ్రామ్ లోను అప్డేట్ చేశాను. బట్ జస్ట్ ఇలా థింక్ చేయండి, ఇన్ఫ్లేషన్ డేటా యుఎస్ కి సంబంధించింది బాగొస్తే ఇండియాకి ఏంటి? వాళ్ళ ఇన్ఫ్లేషన్ కదా, వాళ్ళకి సంబంధించింది కదా, మనకేంటి? దీన్ని మనం బ్రేక్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. రీసెంట్ గా 110 దగ్గరగా ఉన్నింది డాలర్, ఇప్పుడు అది 109 దగ్గరగా వచ్చింది కదా DXY డాలర్ ఇండెక్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మీరు 4.8 దగ్గరగా కూడా చూసారు రీసెంట్ టైమ్స్ లో. ఇప్పుడు 4.6 ప్లస్ దగ్గరగా ఉంది, నియర్లీ 4.7 అనుకోండి. సో డాలర్ ఇండెక్స్ బాండ్ డీల్స్ తగ్గడం మన మార్కెట్స్ కి ఎందుకు మంచిదో గతంలో పలుమార్లు మనం మాట్లాడుకున్నాం. మన డబ్బులు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఈ రెండు పెరగడమే ప్రధానమైన కారణం. ఎందుకంటే అవి జరుగుతుంటే, పర్టికులర్ గా డాలర్ ఇండెక్స్ పెరుగుతుంటే మన రూపీ కూడా వీక్ అయి వాల్యూ పడుతుంది. అదంతా సరే, మరి అక్కడ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అనుకున్న దానికంటే బాగా వస్తే ఇవన్నీ ఎందుకు రియాక్ట్ అయ్యాయంటే, అనుకున్న దానికంటే బాగా వచ్చింది కాబట్టి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయన్నమాట. ఇన్ఫ్లేషన్ కూడా వర్స్ట్ గా వచ్చుంటే, అంటే అనుకున్న దానికంటే బాగా ఎక్కువ వచ్చేస్తే బయట అంత ధరలు పెరిగిపోయినప్పుడు మళ్ళీ మనం వడ్డీ రేట్లు కట్ చేసి ఇంకా ధరలను పెంచాలా? ఏం అవసరం లేదు, మనం వడ్డీ రేట్ కట్ చేయాల్సిన నీడ్ లేదనేలా వాళ్ళు వెనక్కి వెళ్తారు. అదే ఇన్ఫ్లేషన్ బాగుంటే కనీసం ఎకానమీని బూస్ట్ చేద్దాంలే, ఇంకా జాబ్స్ ని పెంచుకుందాంలే, ఇన్ఫ్లేషన్ అలానే ఉంది కదా, ఎకానమీని జాబ్స్ ని ఇంకా ఇంపాక్ట్ చేద్దాం, మంచిగా స్ట్రాంగ్ గా మూవ్ చేసుకుందాం, ఇన్ఫ్లేషన్ ఏం పెరగట్లేదు కదా అని ఒక దాంతో అయినా వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన జాబ్స్ డేటా ఎక్స్పెక్టేషన్స్ మొత్తాన్ని మార్చేసింది. 156,000 జాబ్స్ వస్తాయి అనుకుంటే 2,50,000 దగ్గరగా జాబ్స్ యాడ్ అవుతూ ఉండడం. మరి అంత స్ట్రాంగ్ ఎకానమీ ఉంటున్నప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయరు. కాబట్టి ఈసారి వచ్చిన బెటర్ ఇన్ఫ్లేషన్ డేటా ఎంటైర్ మెట్రిక్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క లాజిక్ ని కూడా సాటిస్ఫై చేస్తూ ఉండడం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ నే కాదు, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని కూడా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చేసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక లాజిక్ అర్థం అవుతుంది అనుకుంటున్నాను. పడుతున్నప్పుడు మనం వేటిల్ని ప్రాపర్ గా ట్రాక్ చేయడం కారణంగా ఈ డాలర్ ఇండెక్స్, బాండ్ డీల్స్ అండ్ డాలర్ టు రూపీ వీటిల్ని ప్రాపర్ గా మనం ట్రాక్ చేయడం కారణంగా పడుతున్నప్పుడు మనకు లాజిక్ ఉంటుంది ఎంతవరకు పడతాయని. పెరుగుతున్నప్పుడు కూడా ఆ పెరుగుతున్న దాని రిలేటెడ్ గా మనం కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. ఓకే, ఈ కారణం చేత పడ్డాయి కాబట్టి ఇవన్నీ కొంత స్ట్రెంథన్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం మళ్ళీ పెరగచ్చులే, రీజన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా కంటికని, ఒక బ్యాక్ బోన్ లా మన అనాలిసిస్ కి వీటిని యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మీకు ఈ వైరస్ రిలేటెడ్ గా అనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్, ట్విట్టర్, మోస్ట్ ఆఫ్ ద నేషనల్ ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అవుతూ అందుకే మార్కెట్లు పడ్డాయనిలా మీకు కనిపిస్తున్న. ఆ రోజు కూడా నేను చెప్పింది మెయిన్ రీజన్స్, మన మార్కెట్స్ కున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవే, వీటిల్నే మనం ఫోకస్ చేయాలని. ఫ్యూచర్ లో కూడా వీటిల్నే మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఎందుకోసం ఫోకస్ చేయాలి? జనవరి 20 ఎప్పటి నుంచో మార్కెట్ భయపడుతున్న ఈవెంట్ అది. బట్ ఇప్పుడు చూస్తుంటే పెద్దగా భయం కొనసాగుతున్నట్లేదు. ఎందుకంటే నిన్న యుఎస్ కి సంబంధించిన విక్స్ ఆల్మోస్ట్ 10% పైన పడింది. ప్రాబబుల్లీ ఈ భయాలన్నీ కూడా పీక్ అయినట్లయితే మనకు అర్థం అవుతుంది ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ, అన్లెస్ ట్రంప్ గారు వచ్చి బయటకు వచ్చి ఏదైనా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేస్తే తప్పించి వర్స్ట్ థింగ్స్ మార్కెట్స్ లో అయితే కనిపించాలా లేవు. బట్ నేను ఈ రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా చెప్తున్నా, బడ్జెట్ ఫస్ట్ ఈవెంట్ కూడా మనకుంది, అది కూడా పెండింగ్ లో ఉంది. చూద్దాం బడ్జెట్ ఫస్ట్ రోజు మనకి ఎలాంటి సర్ప్రైజ్లు, స్వీట్స్ ఉంటాయి బడ్జెట్ నుంచి అని. అట్లీస్ట్ ఈ రోజైనా FIS కొంత శాంతిస్తారా అని చూడాలి. రీసెంట్ టైమ్స్ లో ఉన్న మెట్రిక్స్ అన్ని కొంత బేస్ లెవెల్ ని ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి ఇవాళ ఏమైనా యాక్టివిటీ వాళ్ళది బెటర్ అవుతుందా అనేది అయితే నేను ట్రాక్ చేస్తున్నాను. డేటా రాగానే వీడియోలో అప్డేట్ చేస్తాను. ఆర్ఎల్స్ వీడియోలో లేకపోతున్నా మీరు సెకండ్ కామెంట్ ని గమనించినా మీకు అక్కడ ఉంటుంది. అండ్ దీంతో పాటు నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగిందనమాట. నిన్న యుఎస్ ఇన్వెంటరీ డేటా అప్డేట్ అయింది. యుఎస్ ఇన్వెంటరీ డేటా వచ్చిన డేటాతో ఏంటంటే క్రూడ్ ఆయిల్ స్ట్రాంగ్ గా పెరగాల్సింది. ఎందుకంటే ఇన్వెంటరీ డేటా లోయెస్ట్ గా రిపోర్ట్ అయిందనమాట. అంటే క్రూడ్ ఆయిల్ నిల్వలు అక్కడ తక్కువగా ఉన్నాయనేలా డేటా అప్డేట్ అయింది. సో ఎప్పుడైనా సరే సప్లై తక్కువ ఉందంటే డిమాండ్ అలానే ఉంటే ప్రైస్ పెరగాలి కదా. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ దారుణంగా పెరుగుండాలి. కానీ ఈ అప్డేట్ తో ఆగింది. అప్డేట్ ఏంటి? ఇజ్రాయెల్ అలాగే హమాస్ రిలేటెడ్ గా సీజ్ ఫైర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందనేలా బైడెన్ గారు స్టేట్మెంట్స్ అయితే చేశారు. బట్ దాని తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు, హమాస్ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాస్ చేస్తున్నారు, బ్యాక్ ట్రాకింగ్ చేస్తున్నారు సీజ్ ఫైర్ రిలేటెడ్ గా డీల్ పరంగాని. ఇజ్రాయెల్ వాళ్ళు అక్యూజ్ చేస్తున్నా సరే ఆ సీజ్ ఫైర్ వాళ్ళ మధ్యలో, ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో ఉంటున్న యుద్ధం ఆగిందనేలా, ఇకపై క్రూడ్ ఆయిల్ పరంగా ఇంపాక్ట్ ఉండదనేలా మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ కూడా క్రూడ్ ఆయిల్ పెరగాల్సింది కాస్త కొంత కూల్ ఆఫ్ అవుతూ ఉండడం, నెట్ టు నెట్ న్యూట్రల్ ఇంపాక్ట్ క్రూడ్ ఆయిల్ పైన అయితే పడింది. దీంతో పాటు నిన్న మన ఇండియాకి సంబంధించిన ట్రేడ్ డెఫిసిట్ డేటా వచ్చింది. మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్
ఇదే ట్రేడ్ డెఫిసిట్ డేటా గోల్డ్ రిలేటెడ్ గా ఉంటున్న మిస్ క్యాలిక్యులేషన్స్ తో దారుణంగా పెరిగిపోయింది అనమాట. ఆ పాయింట్ లో కూడా మన మార్కెట్స్ పడ్డాయి. ఇదేంటో రాంగ్ టైమ్ లో మిస్ క్యాలిక్యులేషన్స్ తో కూడా ట్రేడ్ డెఫిసిట్ డేటా రిలీజ్ అవడం, దాని రిలేటెడ్ గా మళ్ళీ ప్రాపర్ క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ ఇంకొక డేటా రిలేటెడ్ గా మనకు అప్డేట్స్ రావడం, అండ్ ఇప్పుడు 21.94 నియర్లీ $22 బిలియన్ దగ్గరగా ట్రేడ్ డెఫిసిట్ డేటా 3 మంత్ లో డేటా. ఇది నవంబర్ లోది రివైజ్డ్ ట్రేడ్ డెఫిసిట్ డేటా ఆల్మోస్ట్ $33 బిలియన్ దగ్గరగా ఉంటది. అక్కడి నుంచి ఏకంగా డిసెంబర్ లోది $22 బిలియన్ దగ్గరగా ట్రేడ్ డెఫిసిట్ డేటా రావడం, ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిదన్నమాట. ఇండియా పరంగా కూడా కొంత స్ట్రెంత్ యాడ్ చేసింది. ఇవి పోను ఇవాళ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను లేటెస్ట్ నెంబర్స్. యాక్సిస్ బ్యాంక్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా పర్టికులర్ గా ఇన్ఫోసిస్ అయితే బెటర్ గానే ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ వి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఉంటున్నా. రీసెంట్ టైమ్స్ లో ఆల్రెడీ స్టాక్ పడింది కాబట్టి ప్రాబబ్లీ అది ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉండాలి. నేను వెయిట్ చేస్తున్నదైతే ఇక రిలయన్స్ నెంబర్స్ ని, ఎందుకంటే కరెక్ట్ గా మార్కెట్ క్లోజ్ అయ్యే కొద్ది నిమిషాల ముందు రిలయన్స్ స్టాక్ నియర్లీ 1% దగ్గరగా పెరిగింది. అంటే స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో యాజ్ ఆఫ్ నో నేనైతే రిపీటెడ్ గా రిఫ్రెష్ చేసి చూస్తూనే ఉన్నాను. ఎక్స్చేంజెస్ లో ఏమైనా అప్డేట్ అయితే మీకు మన వీడియోలోనే యాడ్ చేద్దామని. యాజ్ ఆఫ్ నో నాకైతే ఎటువంటి అప్డేట్ కూడా రిలయన్స్ రిలేటెడ్ గా అఫీషియల్ గా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అవ్వలేదు. వీడియో క్లోజ్ చేసే లోపు కూడా చూస్తాను. ఆ రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నిఫ్టీ పరంగా హెవీ వెయిట్ ఉంటున్నవి. దీంతో మనకి నిఫ్టీ రేపు గ్యాప్ అప్ అవుతుందా గ్యాప్ డౌన్ అవుతుందా అనే ఇండికేషన్ కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి రిలయన్స్ నెంబర్స్ ని ట్రాక్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ ఆ నెంబర్స్ కూడా ఎలా ఉన్నాయనేది వీలైతే మీకు కామెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తాను. సెకండ్ కామెంట్ లో మిస్ అయిన వాళ్ళు ఆ కామెంట్ ని చూడండి, లేదంటే మన టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ మంది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఓవరాల్ నెట్ టు నెట్ ఒక కంక్లూజన్ కి వస్తే, నిన్న యూఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బెటర్ గా రావడం, అండ్ అక్కడ యూఎస్ బ్యాంక్స్ లైక్ జేపీ మోర్గన్ కానీ వెల్స్ ఫార్గో కానీ సిటీ కానీ గోల్డ్మెన్ సాక్స్ కానీ మంచిగా పోస్ట్ చేశారనమాట. మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ కంటే గ్లోబల్ గా ఉన్న బ్యాంక్స్, అది పెద్ద పెద్ద బ్యాంక్స్ స్ట్రాంగ్ గా పోస్ట్ చేస్తున్నాయి. దాంతో యూఎస్ మార్కెట్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బాగుండడంతో కూడా యూఎస్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటి మీద ఇంపాక్ట్ పడింది. దాంతో పాటు మన దగ్గర ఉన్న ట్రేడ్ డెఫిసిట్ డేటా బెటర్ గా ఉంది, అండ్ రిజల్ట్స్ కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేసి పెద్ద షాకింగ్ లా కూడా ఏం లేవు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ రిలేటెడ్ గా సెటిల్డ్ నేచరే కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇప్పటికి కూడా గిఫ్ట్ నిఫ్టీ రేపు 31 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుందని ఇండికేషన్ ఉంది. రిలయన్స్ నెంబర్స్ ఒక్కటే ఏవైనా మార్చగలిగేవి కాబట్టి ఆ నెంబర్స్ ని ట్రాక్ చేద్దాం. ఓవరాల్ మార్కెట్ పరంగా కండిషన్స్ బెటర్ అవుతున్నాయి రీసెంట్ టైమ్స్ లో. డాలర్ ఇండెక్స్, బాండ్ డీల్స్, ఈవెన్ ట్రంప్ గారి ఫియర్స్ ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ని బాగా ఇబ్బంది పెట్టినవి కాస్త కొంత స్టేబుల్ అవుతున్నాయి. బట్ ఈ ఇన్ఫ్లేషన్ డేటా కొంత బెటర్ రావడంతో కొంత టెక్స్చర్ మార్కెట్ లో ఇంప్రూవ్ అవుతుందనేలా మనకైతే అర్థమవుతుంది. ఈ షార్ట్ టర్మ్ లో ఉంటున్న రిజల్ట్స్, నెక్స్ట్ ట్రంప్ గారు తన బాధ్యతలు తీసుకున్న తర్వాత తను ఎలాంటి స్టేట్మెంట్స్ చేస్తారు, అండ్ తర్వాత February 1st ఉండబోతున్న బడ్జెట్, ఇవి మనకు సంబంధించిన మెయిన్ ఈవెంట్స్. అంటే మన చేతుల్లో లేనివి. అండ్ షార్ట్ టర్మ్ పరంగా రీసెంట్ టైమ్స్ లో నేను చెప్తున్నదే, ఈ రీసెంట్ హై ఏదైతే ఉంటుందో దాని అబౌవ్ క్లోజ్ అవుతుంటే మార్కెట్ పరంగా మనం షార్ట్ టర్మ్ లో పైకి వెళ్ళొచ్చని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చని. ఇవాళ కూడా ఆ జోన్ అబౌవ్ క్లోజ్ అవ్వలేదు, దానికి దగ్గరగా వచ్చింది కానీ దాని బిలో క్లోజ్ అయింది. ప్రాబబుల్లీ రిలయన్స్ నెంబర్స్ తో దాని అబౌవ్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా ఒక చిన్న క్లారిటీ, ఓకే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఇంత ఫాల్ మళ్ళీ రికవర్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ మనం రిపీటెడ్ గా పడుతున్న ప్రతిసారి కూడా చెప్తున్నదే, కొత్తగా ఇవాళ మనం పాజిటివ్ గా చూడడానికి ఏం లేదు. ఇలాంటి ప్రతి ఆపర్చునిటీ కూడా ఈ బాండ్ డీల్స్, డాలర్ ఇండెక్స్, గ్లోబల్ గా ఉన్న అన్సర్టనిటీస్, వీటన్నిటి కారణంగా వచ్చిన ప్రతి ఒక్క ఆపర్చునిటీ కూడా మార్కెట్ లో బయింగ్ ఆపర్చునిటీ గానే, అరే ఆ టైంలో కొనుండాలి, నా దగ్గర డబ్బులు ఉండింటే, లేకపోతే వెయిట్ చేయడం తప్పలేదు, బట్ ఉండింటే కొనుండాల్సిందే అని ఒక థింగ్ నే క్రియేట్ చేశాయి. కాబట్టి ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ భయపడాల్సిన నీడ్ లేదనుకున్నా. ఇవాళ కూడా పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ గానే పెరుగుండాలి, ఎందుకంటే స్మాల్ క్యాప్ 1.7% దగ్గరగా స్ట్రాంగ్ గా రికవర్ అయింది. అండ్ పోర్ట్ఫోలియోస్ రిలేటెడ్ గా లెవెల్స్ ని చూపించండి, ఒకవేళ ఏ లెవెల్స్ కి వస్తుంటే మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిదనేలా నిన్నటి వీడియోలో అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ జోన్స్ నేను కొద్ది డేస్ బ్యాక్ చూపించాను. నేను ఈ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మార్కెట్స్ లో కొంత డబ్బుల్ని పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇది స్మాల్ క్యాప్ కి సంబంధించిన చార్ట్ అని. సో ఆల్రెడీ చూపించాను కదా అని ఎవ్రీడే దీన్ని నేను మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడైతే ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ దగ్గర ఉన్నాం. బై ఛాన్స్ కమింగ్ టైమ్స్ లో ఏదైనా వర్స్ థింగ్ జరిగింది బ్రేక్ అయితే నెక్స్ట్ ఈ 2 లెవెల్స్ ని మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తున్నాను. ఫైనలీ ఇప్పుడే FIDA డేటా అప్డేట్ అవుతున్నట్లుంది. సర్ప్రైజింగ్, ఇవాళ కూడా ఆల్మోస్ట్ 4,300 crores దగ్గరగా సెల్ చేస్తున్నారు వాళ్ళు. ఏంటో మరి కాన్స్టెంట్ సెల్లింగ్ FIS దగ్గర నుంచి అయితే తగ్గట్లేదు. ఇది ఒక్కటి కొంత బెటర్ అయితే ఒక 1,500 crore 2,000 crore వచ్చినా నేను కొంత పాజిటివ్ గా ఉండేవాడిని. కానీ 4,300 crore మరి కంటిన్యూస్ గా వాళ్ళ సెల్లింగ్ అయితే ఆగుతున్నట్లయితే కనిపించట్లేదు. ఈవెన్ గ్లోబల్ గా సినారియోస్ అంతా కొంత బెటర్ అవుతున్నా వాళ్ళ అగ్రెసివ్ సెల్లింగ్ అయితే కూల్ ఆఫ్ అవుతున్నట్టు, బ్రేక్స్ పడుతున్నట్లయితే కనిపించట్లేదు. ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా ఇవాళ 7-8 అరౌండ్ మనకు అప్డేట్ అవుతుంది. వీళ్ళ షార్ట్స్ కూడా ఆల్మోస్ట్ 83% దగ్గరగా షార్ట్స్ ఉన్నాయి నిన్నటి వరకు. ఇవాళ మార్కెట్ పెరిగింది కదా, వాళ్ళు ఏమైనా షార్ట్స్ కవర్ చేసుకున్నారా లేదా అనేది చూడాలి. వాళ్ళు కవర్ చేసుకోలేదు అనుకోండి, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు నిన్నటి వీడియోలో మెన్షన్ చేశానన్నా, వాళ్ళ దగ్గర అగ్రెసివ్ షార్ట్స్ ఉంటే బడ్జెట్ కి ముందో లేకపోతే ఈవెంట్స్ అయిపోయిన తర్వాత షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా మార్కెట్ లో ఉండొచ్చు, నాకు హోప్ ఉంచొచ్చని. సో వాళ్ళు చెప్తున్నదే నేను గతంలో చాలా సార్లు వీడియోస్ లో చెప్పిందే, షార్ట్స్ ఎక్కువగా ఉంటే ఈ చిన్న అప్డేట్ అయినా మార్కెట్ లో ఆ ఈవెంట్ అయిపోయినా సరే వాళ్ళు పెట్టుకున్న షార్ట్స్ కి వాల్యూ లేదని షార్ట్స్ ని క్లోజ్ చేసే టైంలో కూడా మార్కెట్స్ పెరుగుతాయి. కాబట్టి లెట్స్ సీ షార్ట్స్ ఎలా ఉన్నాయనేది. ఈ పాయింట్ కి నిన్నటి ఎండింగ్ కి నేను చూస్తున్నప్పుడు 83% లో ఉన్నాయి. రేపు కూడా నేను
80s లో నేను చెప్తున్నానంటే ఇంకా FIS మార్కెట్ పడుతుందని స్ట్రాంగ్ గా నమ్ముతున్నట్టే. అందుకే వాళ్ళు క్యాష్ లో సెల్ చేస్తున్నారు, షార్ట్స్ ని స్ట్రాంగ్ అలా ఫ్యూచర్స్ పరంగా మెయింటైన్ చేస్తున్నారు. ఆప్షన్స్ పరంగా కూడా వాళ్ళ యాక్టివిటీ నెగిటివ్ సైడే కనిపిస్తుంది కాబట్టి ఇండెక్స్ లెవెల్లో చెప్తున్నా. మళ్ళీ స్టాక్స్ లో మళ్ళీ డిఫరెంట్ గా యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇండెక్స్ పరంగా మాత్రం బేరిష్ గానే FIS ఉన్నట్లయితే మనం అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉన్న A to Z ఎవ్రీ డేటా పాయింట్ ని కనెక్ట్ చేస్తూ ఇంత ఎక్స్టెన్సివ్ గా అనాలిసిస్ మీ ముందు పెట్టడానికి మేము మా టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న మన ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఒక పాయింట్ లో ఆదాని వాళ్ళ స్టాక్స్ 40-50% దగ్గరగా పతనానికి కారణమైన హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు నాట్ ఓన్లీ ఆదాని మన ఎంటైర్ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ పరంగాను టాప్ లెవెల్ గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్న దాన్ని క్వశ్చన్ చేస్తూ సెబీ వాళ్ళ పైన కూడా ఒక సంచలన ఆరోపణలు చేస్తూ ఎంటైర్ మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి హిండెన్బర్గ్ అంటే ఒక షార్ట్ సెల్లర్ గా మాత్రమే కాదు, అంటే ముందుగానే స్టాక్స్ ని షార్ట్ సెల్ చేసి పెట్టేసి వాళ్ళ మీద ఒక సంచలన రిపోర్ట్ ని రిలీజ్ చేసి ఆ స్టాక్స్ పడ్డాక లాభం పొందే వాళ్ళుగానే కాదు, ఆదాని వాళ్ళని అండ్ ఎంటైర్ ఇండియన్ కి ఆపోజిట్ గా ఇండియన్ మార్కెట్స్ కి ఆపోజిట్ గా వాళ్ళని మోస్ట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ గుర్తు పెట్టుకుంటారు కదా. అలాంటి హిండెన్బర్గ్ వాళ్ళు ఇకపై మేము మా బిజినెస్ ని చెయ్యట్లేదు, మేము ఇది ఎండ్ చేస్తున్నాం అనేలా ఇవాళ మనం మార్నింగ్ నిద్రపోతుంటామా 2:50 అరౌండ్ అప్పుడు ఒక పర్సనల్ నోట్ ఫౌండర్ అయితే రిలీజ్ చేశారు. అందులో మీరు చూస్తే కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది. ఇది నేను అసలు స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ కంపెనీస్ ని నేను ఇలా ఎక్స్పోజ్ చేస్తాను, వాటి రిలేటెడ్ గా నేను ఇలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేయగలనన్న విషయం నాకు తెలియదు. ఎందుకంటే దీన్ని స్టార్ట్ చేసిన నాథన్ ఆండర్సన్ గారిది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఈవెన్ తన రిలేటివ్స్ కూడా ఎవరు ఇక్కడ లేరని చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ తో దీన్ని స్టార్ట్ చేసి ఇంత స్టేజ్ కి వచ్చిన తర్వాత ఆఫ్టర్ సర్టైన్ పాయింట్ కొన్నిటిని ఫర్దర్ గా తీసుకువెళ్లడం లైఫ్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ని తీసుకోదని, ఈ హిండెన్బర్గ్ అనేది నా లైఫ్ లో ఒక చాప్టర్ అవ్వాలి కానీ ఈ హిండెన్బర్గే నా లైఫ్ కాదని, నా ఫ్యామిలీ రిలేటెడ్ గా నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నానని అల్టిమేట్ గా పరిగెత్తి ఏం కోల్పోతున్నానో చూస్తున్నప్పుడు చాలా థింగ్స్ నా కళ్ళ ముందు నాకు కనిపిస్తున్నాయని, కాబట్టి నాకు ఎటువంటి థ్రెట్ రాలేదు, నా హెల్త్ రిలేటెడ్ గా ఏ ప్రాబ్లం లేదు, మాకే బిగ్ పర్సనల్ ఇష్యూస్ కూడా లేవు, ఎవరికో ప్రూవ్ చేసుకోవడం కాదు నాకు నేను కొన్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా గురించి నా ఫ్యామిలీ గురించి ఆలోచించే వాళ్ళ రిలేటెడ్ గా ఇప్పుడు నేను ఆలోచించాలనుకుంటున్నాను. కాబట్టి ఇకపై హిండెన్బర్గ్ అనేది ఒక చాప్టర్ నా లైఫ్ లో, అంతేకాని హిండెన్బర్గ్ అంటే నేను అని నన్ను డిఫైన్ చేసేలా హిండెన్బర్గ్ ఉండకూడదని దీన్ని ఎండ్ చేస్తున్నట్టు తనైతే ఒక లేఖనైతే రాశారు. ఆబ్వియస్లీ తిను అండ్ హిండెన్బర్గ్ రీసెర్చ్ బ్యాక్ ఎవరైనా ఇది ఫండ్ చేసి ఆదాని వాళ్ళకి అగైనెస్ట్ గా రాయించారా, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ కి ఇండియన్ మార్కెట్స్ కి అగైనెస్ట్ గా చేయించారా అని చాలా మంది సోషల్ మీడియాలో చాలా అప్డేట్స్ చేస్తూ ఉంటే చూశాను. తనకి పాజిటివ్ గా ఉండే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా ఉండే వాళ్ళు ఉన్నారు. బట్ అల్టిమేట్ గా వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటో ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించారంటే చాలా స్టాక్స్ తన రిపోర్ట్ తర్వాత 99% దగ్గరగా పడిపోయిన స్టాక్స్ ఉన్నాయి, 100కి 100% పడిపోయిన స్టాక్స్ ఉన్నాయి. సో వాళ్ళు చేసేది సింపులే, వేర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకు పెరగాలి స్టాక్ అనే దాని రిలేటెడ్ గా రీసెర్చ్ చేస్తుంటాం, కానీ తను పెరిగిన స్టాక్స్ ఎందుకు పడకూడదు, దాంట్లో ఉన్న లొసుగులు ఏంటి, ఎందుకు ఈ స్టాక్ ఇలా ఉంది, దీని లోపల ప్రమోటర్స్ ఏం చేశారు, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఆ ప్రమోటర్ గ్రూప్ కి ఇంకో గ్రూప్ లోన్ ఇవ్వడం, లేకపోతే ఏదైనా లోపల ఉన్న లూప్ వీక్ లింక్స్ ని వీళ్ళు ఎక్స్పోజ్ చేయడం, బట్ ఎక్స్పోజ్ చేసే ముందే షార్ట్స్ ని క్రియేట్ చేసి పెట్టుకొని ఇది వీళ్ళ బండారం అనేలా బయట పెడుతూ స్టాక్స్ ఒక పతనానికి కారణమైతే వాళ్ళ హిట్ రేషియో ఎలా ఉందో చూడండి. అంటే వీళ్ళు వీటన్నిటికి సంబంధించి రిలీజ్ చేశారు, కొన్ని వీళ్ళు రిలీజ్ చేశాక కూడా 300% పెరిగిన ఉన్నాయి, కానీ మెజారిటీ ఆఫ్ స్టాక్స్ వీళ్ళు రిలీజ్ చేసిన తర్వాత దారుణంగా పడినవే ఉన్నాయి. కాబట్టి వీళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది గ్లోబల్ మార్కెట్స్ లో. బట్ అది ఆదాని ఇష్యూ తర్వాత అయితే కొంత డ్రాప్ అయింది, ఎందుకంటే అల్టిమేట్ అవుట్కమ్ ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా బిగ్ వేలో ఏం కనిపించలేదు కదా. అండ్ ఇన్ఫాక్ట్ ఇక హిండెన్బర్గ్ వాళ్ళ తలనొప్పి మనకు ఉండదు, ఇంకా నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రిపోర్ట్స్ రావనే ఒక పాజిటివ్ హోప్స్ తో ఇవాళ ఆదాని స్టాక్స్ అన్ని కూడా పెరిగాయి. ఇదే కారణం ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఆదాని స్టాక్స్ పెరగడానికి. ఫ్రెండ్స్, కొత్తగా కొంటున్న స్టాక్స్ ఒక లిస్ట్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. టాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఈ డిసెంబర్ లో ఏ స్టాక్స్ కొత్తగా కొంటున్నాయి, ఫ్రెష్ బై ఏంటనేది మీరు మీ రైట్ హ్యాండ్ సైడ్ లో గమనించవచ్చు. కంప్లీట్ ఎగ్జిట్ దగ్గర ఆల్రెడీ ఉండి ఫర్దర్ గా వాటాను పెంచుకుంటున్నవి బై దగ్గర, ఆల్రెడీ ఉండి ఫర్దర్ గా వాటాను తగ్గించుకుంటున్నవి సెల్ దగ్గర, ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. నేను యూజువల్ గా ఎప్పుడైనా నా దగ్గర బాగా డబ్బులు ఉంటే ఎక్కడైనా కొనాలి, ఏమేం కొనాలి అని చెప్పి చేసిన స్టడీలో ఫ్రెష్ బై ని ఎక్కువ చూస్తుంటాను. లేదు ఎప్పుడైనా మనీ ఉండి ఏ రీజన్స్ తో మన దగ్గర ఉన్న కంపెనీస్ ని ఎగ్జిట్ అవ్వచ్చు, వేటిల్ని ఎక్కువ ఫోకస్ చేయాలన్నప్పుడు కంప్లీట్ ఎగ్జిట్ దగ్గర చూస్తూ ఉంటాను మ్యూచువల్ ఫండ్ డేటాలో. సో దట్ ఎందుకు వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు, దానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా అన్న ఒక లాజిక్ వెతకడానికి ఇవే స్టాక్స్ నా దగ్గర ఉంటే వాటి రిలేటెడ్ గా పాజిటివ్ గా అయినా నెగిటివ్ గా అయినా ఇంకేం రీజన్స్ ఉండొచ్చు అని చూడడానికి నేను ఈ రెండు డేటా పాయింట్స్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ
చేస్తుంటాను, కొన్నిసార్లు ఏదైనా యాక్షన్ తీసుకుంటాను అండ్ చాలా నెలలు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా కూడా, ఎందుకంటే నాకు సింక్ అవ్వక, పర్సనలీ నా ఒపీనియన్ కి సింక్ అవ్వక అలా వదిలేసినవి కూడా ఉంటాయి. అలా టాప్ మ్యూచువల్ ఫండ్స్ SBI, ICICI, HDFC, నిప్పాన్ ఇండియా, కొటాక్, UTI, యాక్సిస్, ఆదిత్య బిర్లా, మిరాయ్, క్వాంట్ వీళ్ళంతా డిసెంబర్ నెలలో ఆల్రెడీ ఉన్న వాటానే, వాటిలో అడిషనల్ గా ఎలాంటి కంపెనీలో వాటాని పెంచుకుంటున్నారు, ఆల్రెడీ ఉంటున్న వాటానే అడిషనల్ గా ఏ కంపెనీస్ లో వాళ్ళ దగ్గర ఉన్న వాటాని హోల్డ్ చేసిన కంపెనీస్ లో వాటాని తగ్గించుకుంటున్నారు, సెల్ చేసుకుంటున్నారు, వీటిలోంచి కంప్లీట్ ఎగ్జిట్ అయ్యారు, వీటిల్లో ఫ్రెష్ గా కొత్తగా ఇప్పటి వరకు వాళ్ళ పోర్ట్ఫోలియో ఉండదు, అది కొత్తగా ఏ కంపెనీస్ ని కొంటున్నారన్న డేటా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదేం డబ్బులు తీసుకొని చెప్తున్నది కాదు, ఎందుకంటే ఇది సెబీ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్నదే. గతంలోనూ చెప్పాను, ఎవరైనా రాయకపోయింటే ఫ్రీ ఇన్వెస్టర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది, సెబీ వాళ్ళది, NISM వాళ్ళది. ఎవరైనా మాకు స్టాక్ మార్కెట్ లో కొంత నాలెడ్జ్ ఉంది, మా నాలెడ్జ్ ని టెస్ట్ చేసుకుందాం అనుకుంటే మీకు ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. సెబీ వాళ్ళ రిలేటెడ్ గా NSM కలిపి నిర్వహిస్తున్నది అనమాట. ఫ్రీ, ఎగ్జామ్ కాస్ట్ ఏం లేదు, స్టడీ మెటీరియల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మీరు లాగిన్ డీటెయిల్స్ ని క్రియేట్ చేసుకుని ఎగ్జామ్ రాయడమే. ఒకవేళ మీరు ఆల్రెడీ రాసుంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రాయాలనుకుంటున్న వాళ్ళు, ఈవెన్ మాకు కొంత నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటున్నా, చూడండి ఒకసారి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, మీకు ఎలా అనిపిస్తుంది అనేది, మీరు ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతారు, మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందని ఇది ఇంకొకసారి కూడా రిపీట్ చేసి మన ఛానల్ లో మెన్షన్ చేస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా వీలైతే ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నిస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్, జస్ట్ రిజిస్టర్ చేసుకోవాలంతే. నెక్స్ట్ KPI గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక కొత్త సోలార్ ఆర్డర్ లభించిందని, విత్ కెపాసిటీ ఆఫ్ 62.2 మెగావాట్ వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. దీంతో వీళ్ళ టోటల్ CPP కెపాసిటీ, CPP అంటే క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్ కెపాసిటీ 152.34 మెగావాట్ కి చేరిందని, టోటల్ క్యుములేటివ్ ఆర్డర్ బుక్ 1.6 గిగావాట్ దగ్గరగా ఉందనేలా స్టేట్మెంట్స్ KPI గ్రీన్ దగ్గర నుంచి అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ డెలివరీ గురించి మాట్లాడుకోవాలి. ఈ రీసెంట్ టైమ్స్ లో క్విక్ కామర్స్ ని మీరు వినే ఉంటారు, ఈవెన్ ఫుడ్ ఆర్డర్స్ కూడా విత్ ఇన్ 10 minutes లో వచ్చేస్తాయి, 15 minutes లో వచ్చేస్తాయని విన్నారు కదా. ఇక్కడి నుంచి కొన్ని బ్రాండ్స్ తో డెలివరీ వాళ్ళు టైఅప్ అయి అక్కడ ఆర్డర్ పెట్టిన వెంటనే, అంటే కస్టమర్ ఆర్డర్ పెట్టిన వెంటనే విత్ ఇన్ 2 hours లోనే మేము డెలివరీ అందించేలా కొన్ని బ్రాండ్స్ తో మేము టైఅప్ అవుతున్నాం. దానికి వీళ్ళు పెట్టుకుంటున్న పేరు ర్యాపిడ్ కామర్స్ అనమాట. క్విక్ కామర్స్ కాదు, ర్యాపిడ్ కామర్స్. బ్రాండ్స్ తో టైఅప్ అయి 2 hours డెలివరీ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు నార్మల్ డెలివరీ సర్వీసెస్ కూడా టైం బేస్డ్ గా, హవర్లీ బేస్డ్ గానే వాళ్ళ సర్వీసెస్ ని ఇస్తామని, దాన్ని బట్టే వాళ్ళకి సంబంధించిన మార్కెట్ షేర్ ని కూడా ఈ స్పేస్ లో పెంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉండడం డెలివరీ రిలేటెడ్ గా మనం మంచిగానే చూడాలి. నెక్స్ట్ షాల్బీ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్, మీకు తెలిసే ఉంటుంది కదా, అక్రాస్ ద ఇండియా వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేస్తున్నారు. టోటల్ నీ రీప్లేస్మెంట్ డివైస్ రిలేటెడ్ గా వీళ్ళకి US FDA అప్రూవల్ దొరికిందని చెప్తున్నారు. అప్రూవల్ January 14th దొరికిందంట. దీంతో ఆర్థోపెడిక్ డివిజన్ లో ఇది ఒక మంచి ఇన్నోవేషన్ అని, ఒక బ్రేక్ త్రూ ఇన్నోవేషన్ అని, పేషెంట్ కేర్ రిలేటెడ్ గా పర్టికులర్ గా నీ రీప్లేస్మెంట్ పరంగా వీళ్ళ డ్యూరేనియం ప్రొడక్ట్ అనేది మంచి సేల్స్ వీళ్ళకి అందించే ఆస్కారం ఉంటుందని, నెక్స్ట్ ఇది US లోకి తీసుకెళ్లి సేల్ చేస్తారనేలా షాల్బీ వాళ్ళైతే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. దీంతో స్టాక్ ఇవాళ పెరిగింది, బట్ చూడాలి ఇది ఎలాంటి పర్ఫార్మెన్స్ US లోకి వెళ్ళి చేస్తుందని. నెక్స్ట్ హాస్పిటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆమ్కే వాళ్ళ హాస్పిటల్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఫైనలీ మొత్తం హాస్పిటల్ స్టాక్స్ లో వాళ్ళకి మంచిగా కనిపిస్తున్న 2 హాస్పిటల్ స్టాక్స్, ఒకటి రెయిన్బో అని, అది ఇక్కడ నుంచి 24% పెరగడానికి, ఇంకొకటి కిమ్స్ అని ఇక్కడ నుంచి ఒక 20% పెరగడానికి, మ్యాక్స్ హెల్త్ కేర్ కూడా ఒక 11% పెరగడానికి, గ్లోబల్ హెల్త్ ఏమో న్యూట్రల్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందనేలా ఎంటైర్ హాస్పిటల్ స్పేస్ పరంగా వాళ్ళ రివ్యూను అయితే షేర్ చేశారు. ఫ్రెండ్స్, హాస్పిటల్ స్పేస్ పరంగా చాలా మంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే PEని చూసి PE ఆధారంగా తీసుకుంటుంటారు. దీంతో వచ్చే ప్రాబ్లం ఏమవుతుందంటే, చాలా హాస్పిటల్స్ మీకు ఎలా చెప్పాలి, ఒక హాస్పిటల్ పెట్టడానికి కానీ అందులో ఉంటున్న బెడ్స్ ని, ఇవన్నిటిని, లోపల ఉన్న ఎక్విప్మెంట్ అవన్నీ తీసుకురావడానికి మ్యాసివ్ స్కేల్లో ఒక హాస్పిటల్ స్పెండ్ చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం వెంటనే దాని ఎర్నింగ్స్ వీక్ ఉన్నాయా లేకపోతే స్ట్రాంగ్ ఉన్నాయా, PEని బట్టి మనం ఆధారితంగా తీసుకోకూడదు డెసిషన్. అసలు వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ మీద ఎంతెంత స్పెండ్ చేశారు, ఆల్రెడీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టేశారు, అవి ఎప్పటి నుంచి ఆపరేషన్ లోకి వస్తాయి. లెట్స్ సే మీరే ఉన్నారనుకుందాం, మీరు 5 హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు, దాన్ని బట్టి మీకు 100 కోట్ల ప్రాఫిట్ వస్తుంది అనుకోండి. మీకు వచ్చే ఆ 100 కోట్ల ఆధారంగానే నేను వాల్యుయేషన్స్ కట్టేసి మీరు 100 PEలో ఉన్నారని నేను చెప్తాను. కానీ రియాలిటీ ఏంటంటే, మీరు 5 హాస్పిటల్ నడుపుతున్నారు కరెక్టే, కానీ 2-3 సంవత్సరాల క్రితం నుంచి మీరు ఇంకొక దగ్గర 4-5 హాస్పిటల్ కట్టేస్తూ ఉండింటారు, అంతా ఖర్చు పెట్టేస్తుంటారు, మొత్తం ఆపరేషన్ లో కూడా వచ్చేస్తూ ఉండింటాయి. జస్ట్ ఇంకొక 1-2 years లో ఆపరేషన్స్ లోకి వస్తాయి. ఇప్పుడు 5 హాస్పిటల్స్ కూడా ఫుల్ స్కేల్ లో రన్ అయ్యాయి, కొత్తవి కూడా 4-5 హాస్పిటల్ కూడా ఫుల్ స్కేల్ తో రన్ అయ్యాయి అనుకోండి. అక్కడి నుంచి కూడా మీరు ఒక 100 కోట్ల ప్రాఫిట్ తెస్తే, ఆర్ ఇంకంతకంటే ఎక్కువ తెస్తే మీ PE హాఫ్ అయిపోతుంది కదా. ప్రాఫిట్ డబుల్ అవుతున్నప్పుడు సేమ్ ప్రైస్ లోనే స్టాక్ ఉంది అనుకుంటే మీ PE హాఫ్ అవ్వాలి కదా. ఎందుకంటే PE అంటే ఏంటి, ప్రైస్ టు ఎర్నింగ్స్. ప్రైస్ అంటే స్టాక్ ప్రైస్, కింద అంటే EPS. మీ EPS డబుల్ అయిపోతుంటే ప్రైస్ సేమ్ గానే ఉంటే PE హాఫ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా హాస్పిటల్స్ ని ఓన్లీ PE బేస్డ్ గా చూడొద్దు. లేదు నేను ఏదో ఒక మెట్రిక్ తో చూస్తానంటే EV to EBITDA పరంగా చూడండి, లేదంటే మార్కెట్ క్యాప్ ని వాళ్ళ ఆపరేషనల్ క్యాష్ ఫ్లోస్ తో కంపేర్ చేసుకోండి. కానీ
ఇవి కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ ప్రాజెక్ట్స్ ని కూడా మనం కొంత అనాలిసిస్ లోకి తీసుకొని హాస్పిటల్ స్టాక్స్ ని వాల్యూ చేయాలి. ఫైనలీ రెయిన్బో అండ్ కిమ్స్ రిలేటెడ్ గా మాత్రం వీళ్ళు మంచిగా చూస్తున్నట్లయితే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. హాస్పిటల్ స్పేస్ లో ఎవర్ గ్రీన్ లీడర్ ఎప్పటికీ కూడా నిలిచిపోతూ ఉండేది మనకి అపోలో వాళ్ళు. అవి కాక మీకు బోల్డ్ హాస్పిటల్ కంపెనీస్ ఉంటాయి, బట్ ఇప్పుడున్న ప్రాస్పెక్ట్ లో వాళ్ళకి ఈ రెండు కంపెనీస్ మంచిగా కనిపిస్తున్నాయి అనేది వీళ్ళ అభిప్రాయం. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్వీఎన్ఎల్ వాళ్ళు 3622 crores విలువ చేసే కాంట్రాక్ట్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని. ఇది భారత్ నెట్ ఉంటుంది కదా, మిడిల్ మైల్ నెట్వర్క్ రిలేటెడ్ గా దీని పరంగా డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ పరంగా వీళ్ళకి లభిస్తున్న ఆర్డర్ అని. ఈ టోటల్ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 3 years ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ 10 years ఆఫ్ మెయింటెనెన్స్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు తీసుకొని కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ ఈ ఒక్కదాంతోనే ఆర్వీఎన్ఎల్ 10% పెరిగిందా అంటే ఫ్రెండ్స్, ఇవాళ మీరు గమనిస్తే ఐఆర్సీఓఎన్ కానీ, రైల్ టెల్ కానీ, ఈవెన్ ఈ వ్యాగన్స్ ని తయారు చేసే కంపెనీస్ కానీ లైక్ జూపిటర్ వ్యాగన్స్ కానీ, టిటాగర్ కానీ, రైడ్స్ కానీ, టెక్స్ రైల్ కానీ, ఇవన్నీ కూడా ఇవాళ చాలా ఎక్కువ పెరిగాయి అనమాట. మేబీ బడ్జెట్ వస్తుంది కదా, ఈ రైల్వే రిలేటెడ్ గా ఏమైనా మంచిగా ఇస్తారేమో, స్టేట్మెంట్స్ ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్ ఇలా పెరుగుతుండొచ్చు. కానీ నేను గతంలోనే చెప్పాను, బడ్జెట్ రిలేటెడ్ గా పెరిగే ఫర్టిలైజర్స్ కానీ, రైల్వే రిలేటెడ్ గా కానీ, ఒకవేళ అక్కడ ఏం లేదనుకోండి ట్రాప్ కూడా అలానే ఉంటది కాబట్టి, అండ్ ఈవెన్ ఉన్నా సరే అది ఆల్రెడీ పెరిగిపోయింది, రిఫ్లెక్ట్ అయిపోయింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అని కూడా మీరు వినాల్సి వస్తుంది. సో ఎక్స్ట్రాడినరీగా ఇస్తే తప్పించి, అంటే మార్కెట్ ని టోటల్ గా సర్ప్రైజ్ చేస్తే తప్పించి అక్కడ మీరు ఎడ్జ్ ని పొందే అవకాశం చాలా తక్కువ. మీ హ్యాండ్స్ లో లేని వాటి రిలేటెడ్ గా మాత్రం 50-50 ఛాన్సెస్ తో వాళ్ళు చెప్తే పెరుగుతాయి కదా అని ముందుగా ఎంటర్ అయ్యి అన్నెసరీగా ట్రాప్ అవడానికి కూడా 50% ఛాన్స్ అయితే ఇన్వెస్టర్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. అండ్ ఒకప్పుడు శ్రీ రాయలసీమ ఆల్కలైస్ అండ్ అల్లీడ్ కెమికల్స్, ఇప్పుడు టీజీవి స్రాక్ అనే పేరుతో ఉంటున్న ఈ కంపెనీ వాళ్ళకి సంబంధించిన క్లోరోమీథేన్స్ పరంగా ఉంటున్న బిజినెస్ ని బూస్ట్ చేస్తుంది, ప్రొడక్షన్ ని పెంచుకుంటుందని ఇలా అప్డేట్స్ చేస్తూ మిథైల్ డైక్లోరైడ్ యొక్క కెపాసిటీస్ ని 11,529 మెట్రిక్ టన్స్ పర్ ఇయర్ పెంచుకుంటూ, కార్బన్ టెట్రాక్లోరైడ్ రిలేటెడ్ గా కూడా వాళ్ళ కెపాసిటీస్ ని పెంచుకుంటూ, టోటల్ క్లోరోమీథేన్స్ రిలేటెడ్ గా కెపాసిటీ ప్రెసెంట్ 1,39,914 మెట్రిక్ టన్స్ అనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఫర్దర్ గా వీళ్ళ కెపాసిటీస్ ని పెంచుకుంటూ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతుంటే రెవెన్యూస్ ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి విత్ సేమ్ మార్జిన్స్ మంచి ప్రాఫిటబిలిటీని కూడా వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళు లిథియం అయాన్ బ్యాటరీ సబ్సిడరీలో, వీళ్ళకి ఒక సబ్సిడరీ ఉంది కదా, ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఈఈఎస్ఎల్ అని, అందులో 149.99 crore అంటే సుమారుగా 150 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఫర్దర్ గా స్టేక్ నైతే పెంచుకుంటున్నారు. యాక్చువల్ గా గతంలోనే 3,000 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇప్పుడు అడిషనల్ గా ఒక 150 కోట్లు చేసి టోటల్ గా 3,302 కోట్ల దగ్గరగా వీళ్ళ సబ్సిడరీలో ఇన్వెస్ట్మెంట్ చేశారని, ఇలా చేస్తున్న దాంతో బెంగళూరులో వీళ్ళు ఒక ప్లాంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లిథియం అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. దాన్ని సపోర్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నజారా గురించి మాట్లాడుకోవాలి. ఈ బిగ్ బాస్ షోల్ని నిర్వహిస్తూ ఉంటారు కదా, ఎండమోల్ షైన్ గ్రూప్ అని మీరు వినే ఉంటారు. దానికి సంబంధించిన పేరెంట్ కంపెనీ బనిజాయ్ గ్రూప్. ఇది ఒక ఫ్రెంచ్ మల్టీనేషనల్ టెలివిజన్ ప్రొడక్షన్ కంపెనీ అనమాట. దీంతో నజారా వాళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ ఫ్యూజ్ బాక్స్ గేమ్స్ వాళ్ళు పార్ట్నర్ అయి బిగ్ బాస్ రిలేటెడ్ ఉంటున్న ఫ్రాంచైజ్ ని వరల్డ్ ఆఫ్ ఇంటరాక్టివ్ గేమింగ్ లోకి తీసుకురాబోతున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. 2025 నుంచి వీళ్ళు బిగ్ బాస్ ని కూడా గేమింగ్ స్పేస్ లోకి తీసుకొచ్చి వాళ్ళ సేల్స్ ని పెంచుకోవాలని ఫ్యూజ్ బాక్స్ వాళ్ళు ప్రయత్నిస్తుండడం. ఈ ఫ్యూజ్ బాక్స్ అనేది నజారా వాళ్ళది కాబట్టి నజారా ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగింది. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళు కోకో కోలా వాళ్ళతో టైఅప్ అయ్యారట. ఇక్కడ కాదు, ఇండియాలో కాదు, వియత్నాం లో. దీంతో టైఅప్ అయి హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళకి సంబంధించిన జనరేటివ్ ఏఐని యూజ్ చేసి వాళ్ళకి సంబంధించిన ఆపరేషనల్ అండ్ ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీని పెంచడానికి, లైక్ ఎంప్లాయీస్ పరంగా కానివ్వండి, అండ్ వాళ్ళ రీటైల్ బిజినెస్ పరంగా కానివ్వండి, అండ్ వాళ్ళ డేటాని కూడా యాక్సెస్ చేసి ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేయడంలో కానివ్వండి, హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మిలిటరీ ట్రైనింగ్ పరంగా టెక్నాలజీస్ పైన వర్క్ చేస్తూ ఉంటారు కదా, అందులో భాగంగా 60mm మోటార్ ట్రైనింగ్ సిమ్యులేటర్ రిలేటెడ్ గా వీళ్ళకి డిజైన్ రిజిస్ట్రేషన్ దొరికిందని ఫ్రమ్ డిజైన్ యాక్ట్ ఇండియా. వీళ్ళకి రిజిస్ట్రేషన్ దొరకడం, ఇలాంటిది ఇంకొకరు చేయాలంటే వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఈ సిమ్యులేటర్ తో వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట. చాలా చాలా కండిషన్స్ లో, డిఫరెంట్ కండిషన్స్ లో ఎలా ఎదుర్కోవాలి ప్రత్యర్థులని సైనికులకు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. దీంతోనే స్టాక్ ఇవాళ 4% పైగా పెరిగింది. ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ని అప్లై చేసుకుందాం అనుకుంటుంటే ఇవాళ లాస్ట్ డేట్. యూజువల్ గా వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్స్ ని లైఫ్ టైం ఫ్రీలో పెట్టరు. అండ్ దీంతో పాటు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఎటువంటి మీకు చార్జెస్ లేకుండా ఇస్తున్న క్రెడిట్ కార్డ్ తో పాటు 2,750 రూపీస్ అమెజాన్ వౌచర్ ని కూడా వీళ్ళు కొన్ని క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ గా ఆఫర్ చేస్తారంటున్నారు. కాబట్టి ఈ ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. పర్టికులర్ గా ఇందులో బెస్ట్ కార్డ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే
ఉంటే మిలీనియా కార్డ్ అవుతుంది. దీని ఒక మెయిన్ మోట్ మీరు ఆన్లైన్ లో చేసే ట్రాన్సాక్షన్స్ పరంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్, బుక్ మై షో, స్విగ్గీ, జొమాటో, మింత్రా వీటి పరంగా 5% క్యాష్ బ్యాక్ ఈ కార్డ్ ద్వారా మనకి లభిస్తుంది. లాస్ట్ డేట్ లైఫ్ టైం ఫ్రీ రిలేటెడ్ గా మాత్రం 16th January. అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ రిలేటెడ్ గా మన వాళ్ళు ఎక్కువగా అడుగుతున్నారు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీరు చూసినట్లయితే నియర్లీ 800 రూపీస్ దగ్గర నుంచి స్టాక్ వితౌట్ ఎనీ రీజన్, రీసెంట్ వీళ్ళ బిజినెస్ డేటా కూడా బానే ఉంది, స్టాక్ ఇప్పుడు 540 దగ్గరకు వచ్చేసింది. సుమారుగా రీసెంట్ హైస్ నుంచి 33% దగ్గరగా విత్ ఇన్ ఫ్యూ డేస్. జనవరి స్టార్టింగ్ లో హైలో ఉన్నది కాస్త ఇప్పుడు పడిపోయింది. ఎందుకు పడిందని ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి. దీంట్లో ఇన్వెస్ట్ చేసాం ఏంటి పరిస్థితి అని ఎలా. ఫ్రెండ్స్ మీరేనే కాదు చాలా బిగ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. చాలా పెద్ద మొత్తంలోనే స్టేక్ ని హోల్డ్ చేస్తున్నాయి. లైక్ మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు సుమారుగా 6% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు అండ్ కాన్స్టెంట్ గా పెంచుకున్నారు కూడా వాళ్ళు. అండ్ ఫ్రాంక్లిన్ వాళ్ళు, సుందరం మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా నియర్లీ 1% దగ్గరగా వాళ్ళ వాటాలని హోల్డ్ చేస్తున్నారు. అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఒకప్పుడు 2,70,000 మంది ఉండే వాళ్ళు కాస్త ఇప్పుడు 5,70,000 మందికి వెళ్ళారు. బిజినెస్ లో కూడా అలాంటి గ్రోతే ఉంది. 2021, 2022లో ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో ఇప్పుడు మోర్ దాన్ డబుల్ బిజినెస్ ని చేస్తున్నారు. ఇంక్లూడింగ్ వాళ్ళ ప్రాఫిటబిలిటీ 220 crores దగ్గర ఉండేది కాస్త ఇప్పుడు 626 crores కి వెళ్ళింది. స్ట్రాంగ్ బిజినెస్ డేటానే ఉంది. బట్ మేనేజ్మెంట్ పరంగా మార్కెట్ లో కొన్ని రూమర్స్ వచ్చాయి, వాళ్ళు డబ్బులతో కొంత మిస్యూజ్ చేస్తున్నారనేలా. వాళ్ళు క్లియర్ గా కాన్ఫరెన్స్ కాల్ ని పెట్టి మేము అలా చేయట్లేదని క్లారిఫికేషన్స్ కూడా ఇచ్చారు. మేబీ అదొక రీజన్ అయ్యొచ్చు స్టాక్ ఇంత షార్ప్ గా ఫాలో అవడానికి. రెండవది వాల్యుయేషన్స్. ఇంత పడిన తర్వాత కూడా స్టాక్ ఒక PE ప్రెసెంట్ మీకు 80s లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ 1 year ఫార్వర్డ్ ఆల్మోస్ట్ 50 దగ్గరగా ఉంటది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం కళ్యాణ్ జ్యువెలర్స్ ఒక ఫౌండర్స్ ప్రమోటర్స్ వార్బర్గ్ పింకస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ దగ్గర నుంచి 2.36% వాటాని 535 రూపీస్ పర్ షేర్ లో కొనుక్కున్నారనమాట. ఇన్ఫాక్ట్ వాళ్ళు అలా కొనేసరికి స్టాక్ భారీగా పరిగెత్తడం మొదలు పెట్టింది. ప్రమోటర్స్ ఇక్కడ ఈ ధరలో కొంటున్నారంటే ఇంకెంత స్టాక్ పెరిగిపోతుందో అని మళ్ళీ అక్కడికే స్టాక్ వచ్చింది. అంటే ప్రమోటర్స్ కొద్ది నెలల క్రితం పెద్ద మొత్తంలో డబ్బులు ఈ కంపెనీలో ఏ లెవెల్లో అయితే పెట్టారో అదే లెవెల్ కి స్టాక్ ప్రైస్ అయితే ప్రెసెంట్ వచ్చింది. నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నెంబర్స్ పరంగా మాట్లాడడానికి ఏం లేదు. ఒకటి వాల్యుయేషన్ అయినా ఉండాలి, లేదు మార్కెట్ లో ఉంటున్న రూమర్స్ తో ఎవరైనా బిగ్ ప్లేయర్స్ మనకి ఎందుకు తలనొప్పి అని మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉన్నాయి కదా హోల్డింగ్స్, వాళ్ళు కొంత పర్సెంట్ ఎగ్జిట్ అవుతూ ఉండాలి. నేనైతే ఈ మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఎంత హోల్డ్ చేస్తారు నెక్స్ట్ అని చూస్తున్నాను. వాళ్ళు ఏమైనా ఎగ్జిస్టింగ్ గా ఉన్న వాళ్ళ వాటాన్ని సిగ్నిఫికెంట్ గా తగ్గించుకుంటున్నారా అని చూడాలి. ఇవి తప్పితే ప్రామినెంట్ రీజన్స్ అంటే బిజినెస్ పరంగా ఉంటున్న రీజన్స్ అయితే స్టాక్ పడట్లేదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. చూద్దాం కమింగ్ టైమ్స్ లో ఏదైనా సడన్ గా షాకింగ్ ఏమైనా అప్డేట్స్ ఉంటాయని. యాజ్ ఆఫ్ నౌ ఏ బిగ్ అప్డేట్ కూడా ఈ పర్టికులర్ కంపెనీ ఇంత పడ్డానికి 33% పడ్డానికి అయితే లేదు. ఆల్సో అలాగే యథార్థ హాస్పిటల్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో హైస్ నుంచి 33% కి పైగానే పడింది. హాస్పిటల్ స్టాక్ మంచి గ్రోత్ పోస్ట్ చేస్తున్న స్టాక్. బట్ ప్రాబ్లం అంతా వీళ్ళ రిలేటెడ్ గా ఇన్కమ్ ట్యాక్స్ లేదా ఇష్యూస్ ఉన్నాయి, కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా ఇష్యూస్ ఉన్నాయనే రూమర్స్ అనమాట. అండ్ దీని రిలేటెడ్ గా ఇవాళ యథార్థ హాస్పిటల్స్ వాళ్ళు క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. మా పరంగా ఏ రూమర్స్ అయితే వస్తున్నాయో ఐటీ డిపార్ట్మెంట్ నుంచి మా మీద ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి, మా ప్రాపర్టీస్ మీద ఏదో అటాచ్మెంట్ జరిగింది, ఈక్విటీ షేర్స్ అటాచ్మెంట్ జరిగిందని ఇలా ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ నిజాలు కాదని, అలాంటివి ఏమీ లేవని, మా రిలేటెడ్ గా ఉన్న ప్లెడ్జ్ అమౌంట్ ని కూడా వీళ్ళు డిస్క్లోజ్ చేశారు ఐటీ డిపార్ట్మెంట్ కనేలా యథార్థ హాస్పిటల్స్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న క్లారిఫికేషన్. మరి చూడాలి కంపెనీ ఎలా రియాక్ట్ అవుతుంది రేపని. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే చాలా వరకు షుగర్ స్టాక్స్ భారీగానే పెరిగాయి. 8%, 9% దగ్గరగా పెరిగాయి. అండ్ ప్రాజ్ స్టాక్ కూడా ఇవాళ పెరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఇథనాల్ ప్రైస్ రిలేటెడ్ గా, బి హెవీ మొలాసిస్ రిలేటెడ్ గా ఉంటున్న ఇథనాల్ ప్రైస్ రిలేటెడ్ గా ₹1.82 దగ్గరగా ప్రైస్ ని పెంచడానికి కేంద్రం ఆలోచిస్తుందని, సి హెవీ మొలాసిస్ పరంగా లీటర్ కి ₹6.87 పెంచడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుందని, దీంతో పాటు ఇథనాల్ బ్లెండింగ్ రిలేటెడ్ గా కూడా స్టేట్మెంట్స్ పాజిటివ్ గా ఉండే అవకాశం గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంటాయని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్. లైక్ FY26 నాటికి 20% ఇథనాల్ బ్లెండింగ్ ని కంప్లీట్ చేయాలనే గవర్నమెంట్ టార్గెట్ ఉంది కదా. కరెంట్ ఆల్మోస్ట్ 15.83% దగ్గరగా ఇథనాల్ బ్లెండింగ్ కంప్లీట్ అయింది. మేబీ వాటిని కూడా ఏమైనా రివైజ్ చేస్తారా? నెక్స్ట్ 2 months లోనే మేము 20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ని మీట్ అయిపోతాం, FY25 లోనే మీట్ అయిపోతాం అని నితిన్ గడ్కరీ గారు గతంలో చేసిన స్టేట్మెంట్స్. అండ్ 100% బయో ఇథనాల్ తో రన్ అయ్యేలా వెహికల్స్ ని టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుండై వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చేసిన స్టేట్మెంట్స్ కూడా ఇథనాల్ రిలేటెడ్ గా ఉన్న ఇండస్ట్రీని నాట్ ఓన్లీ కార్స్, 2-wheelers, 3-wheelers పరంగా కూడా ఇథనాల్ పరంగా బ్లెండింగ్ కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని తీసుకొస్తూ కార్బన్ మోనాక్సైడ్ యొక్క ఎమిషన్స్ ని 50% తగ్గిస్తుందనేలా స్టేట్మెంట్స్ ఇథనాల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంటుండడం కూడా, ఇంకా ఫర్దర్ గా ఏదైనా స్టేట్మెంట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి వీటి రిలేటెడ్ గా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎంటైర్ ఇథనాల్
అండ్ షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా హైలైట్ చేస్తూ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఈ డేటా అంతా పబ్లిష్ అవుతుండడం ఇవాళ ఎంటైర్ ఈ స్టాక్స్ అంతా కూడా ఇవాళ మనకి బాగా పెరిగాయి. నెక్స్ట్ SW సోలార్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ స్ట్రాంగ్ గా పెరిగాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ అన్ని కూడా స్ట్రాంగ్ గానే ఇంప్రూవ్ అయ్యాయని మనకు అనిపిస్తుంది. బట్ స్టిల్ వాళ్ళ మార్జిన్స్ పరంగా అండ్ ఈవెన్ వాళ్ళ ఎగ్జిక్యూషన్ పరంగా కూడా ఆల్మోస్ట్ 8,000 crore దగ్గరగా ఎగ్జిక్యూట్ చేస్తారని మల్టిపుల్ టైమ్స్ మేనేజ్మెంట్ గైడెన్స్ ఇచ్చింది. ఇప్పుడేమో 4,000 crore ఎగ్జిక్యూషన్ లో కనిపిస్తుంది. అండ్ నైజీరియా పరంగా కూడా మేనేజ్మెంట్ గతంలో చెప్పిన మాటలు అయితే ఇంకా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో మార్జిన్స్, ఎగ్జిక్యూషన్, నైజీరియా రిలేటెడ్ గా ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న మార్కెట్ అవి ఇంకా కూడా ఇంక్లూడ్ అవ్వకపోతూ ఉండడం, ఈవెన్ ఇన్ ద స్ట్రాంగ్ గ్రోత్ ఈ నెంబర్స్ లో ఉంటున్నా సరే మార్కెట్ దాన్ని వండర్ఫుల్ గా సెలబ్రేట్ అయితే చేయదు. ఈవెన్ ఎలాంటి గ్రోత్ ఉన్నా సరే ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ గా ఆల్రెడీ చేసిన స్టేట్మెంట్స్, నైజీరియా రిలేటెడ్ గా మాట్లాడిన మార్జిన్ రిలేటెడ్ గా ఇంప్రూవ్మెంట్ లేనంత వరకు కూడా రియల్ రీరేటింగ్ మనకి కంపెనీలో కనిపించదు. నెక్స్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు, డివిడెండ్ ని డిక్లేర్ చేశారు. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ వాళ్ళ ఎంటైర్ నెంబర్స్ మీకు అర్థమయ్యే రూపంలో రెవెన్యూ కానీ, మార్జిన్స్ కానీ, ప్రాఫిట్ కానీ, స్టాక్ ప్రైస్ కానీ, షేర్ హోల్డింగ్ కానీ, ఇయర్లీ వీళ్ళ P&L రిలేటెడ్ గా మొత్తం కంపారిజన్ కూడా విత్ EPS కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను. ఇప్పుడు వీళ్ళు పోస్ట్ చేసిన రెవెన్యూస్ లాస్ట్ క్వార్టర్ రెవెన్యూస్ తో కంపేర్ చేసిన, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన పెరుగుతున్నాయి. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 2% దగ్గరగా పెరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 7.5% దగ్గరగా పెరుగుతున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, నెట్ ప్రాఫిట్ లోని ఇంప్రూవ్మెంట్ ఉంది. డీల్ విన్స్ పరంగా అవుట్ అండ్ అవుట్ వీళ్ళ ఎవ్రీ మెట్రిక్ పరంగా కూడా స్ట్రాంగ్ డేటానే నాకు కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గైడెన్స్ అది పెంచారు. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 4 to 4.5% గైడెన్స్ వీళ్ళు ఇస్తారని, కానీ దాన్ని ఒక 0.5% పెంచి 4.5 to 5% గైడెన్స్ ని వీళ్ళు ఇస్తున్నారని అప్డేట్ చేస్తూ ఆపరేటింగ్ మార్జిన్ ని కూడా 20 to 22% దగ్గరగా మెయింటైన్ చేస్తారని వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ మనం మంచిగానే చూడాలి. ఓవరాల్ ఇన్ఫోసిస్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత అబోనే వస్తున్నాయి. చూడాలి మరి రీసెంట్ టైమ్స్ లో ఐటీ స్పేస్ కొంత బాగా ర్యాలీ అయింది. ఆఫ్టర్ ఈ నెంబర్స్ ఎలా అవి రియాక్ట్ అవుతాయి అనేది. నెంబర్స్ అయితే బాగున్నాయి, ఈవెన్ పడినా సరే భయపడాల్సిన నీడ్ లేదు. అలాగే యాక్సిస్ బ్యాంక్ ఒక నెంబర్స్ ని చూడాలి ఫ్రెండ్స్. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బిలోనే ఉన్నాయి. బట్ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ 1300 దగ్గర నుంచి స్టాక్ పడింది. నియర్లీ 1340 దగ్గర నుంచి స్టాక్ బాగా పడింది. కాబట్టి మార్కెట్ ఈ నెంబర్స్ వీక్ గా ఉంటాయని ఒకటి, అండ్ బ్యాంకింగ్ స్పేస్ నుంచి మనీ కొంత ఫ్లో అవుతుంది, ఇతర వాటిలోకి ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఫ్లో అవుతుందన్న దాన్ని కూడా మార్కెట్ ఆల్రెడీ ముందుగానే రిఫ్లెక్ట్ చేసి ఉంటుంది. కాబట్టి ప్రాబబుల్లీ ఈ వీక్ నెంబర్సే. ఈ నెంబర్స్ తర్వాత స్టాక్ లో అంత పెద్ద ఇంపాక్ట్ కనిపించలేదు. బట్ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. బిజినెస్ ఆల్మోస్ట్ 15 క్వార్టర్ లోనే ఉంది. డిపాజిట్స్ 9 క్వార్టర్ లోనే ఉన్నాయి. ఈవెన్ అడ్వాన్సెస్ లో కూడా అంత స్ట్రాంగ్ మొమెంటం కనిపించలేదు. అదర్ ఇన్కమ్ తగ్గింది. ఇవన్నీ నెగిటివ్ సైడ్ మాట్లాడుకోవడానికి. బట్ పాజిటివ్ సైడ్ ప్రావిజన్స్ ఈసారి తగ్గుతూ ఉండడం, ప్రాఫిట్ ఈసారి పెరిగింది. అండ్ అసెట్ క్వాలిటీ కూడా ఈసారి కొంత స్టేబుల్ ఉంది. కొంత వీక్ అన్నట్టు ఉంటుంది కానీ బట్ స్టేబుల్ గానే అసెట్ క్వాలిటీ ఉంది. టూ మచ్ ఇంపాక్ట్ ఏం క్వార్టర్ బేసిస్ లో మనకి కనిపించదు. కాబట్టి ఓవరాల్ యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా లేవు. ఈవెన్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోవ్ లేవు, కొంత బిలో ఉన్నాయి. బట్ దానికి తోడు మనం ప్యారల్ గా యాడ్ చేసుకోవాల్సింది స్టాక్ కి రీసెంట్ టైమ్స్ లో బాగా పడిందని కూడా. సో ఆల్రెడీ ఇవన్నీ రిఫ్లెక్ట్ అయింటాయి. ఆల్రెడీ మార్కెట్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ డేటా స్టాక్ లో బిగ్ ఇంపాక్ట్ మనకు కనిపించలేదు. నెక్స్ట్ ఏరోఫ్లెక్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు గమనించారంటే రెవెన్యూస్ కానీ, మార్జిన్స్ కానీ, ప్రాఫిట్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి. పర్టికులర్ గా మార్జిన్స్ FY23 లో అనుకుంటాను ఆల్మోస్ట్ ఈ మార్జిన్స్ ని వీళ్ళు మెయింటైన్ చేశారు. తర్వాత మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి. ఫ్యూ క్వార్టర్స్ నుంచి కూడా హైయెస్ట్ ఎవర్ మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. రెవెన్యూలో స్ట్రాంగ్ అప్టిక్ కనిపించింది. ప్రాఫిట్స్ కూడా 70% దగ్గరగా పెరిగాయి. అవుట్ అండ్ అవుట్ స్ట్రాంగ్ నెంబర్స్ ఏరోఫ్లెక్స్ నుంచి వస్తూ ఉండడం ఇవాళ 20% లో స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఈ మొత్తం సేల్స్ అంతా కూడా ఎక్స్పోర్ట్స్ నుంచి రాలేదు. ఎక్స్పోర్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 10% పెరిగాయి. బట్ డొమెస్టిక్ సేల్స్ ఆల్మోస్ట్ 180% దగ్గరగా పెరుగుతూ స్ట్రాంగ్ ఇంపాక్ట్ డొమెస్టిక్ గా వెళ్ళకుంటున్న డిమాండ్ ని తీసుకొస్తూ ఈవెన్ వాళ్ళ క్యాపెక్స్ పరంగా నెక్స్ట్ బిజినెస్ ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటారనే స్టేట్మెంట్స్ కూడా, ఈ రిజల్ట్స్ తర్వాత కూడా మేనేజ్మెంట్ ఇచ్చిన కామెంటరీ కూడా స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే 2-3 రోజుల దగ్గరగా ఈ జోన్ లో ఉండిపోయిన నిఫ్టీ ఇవాళ ఈ జోన్ లో ఓపెన్ అయ్యి ఈ రెసిస్టెన్స్ కి సపోర్ట్ కి మధ్యలో ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ అదే రెసిస్టెన్స్ కి లోపలే ఇవాళ కన్సాలిడేట్ అయితే అయిపోయింది. అంటే ఏదైతే ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి సపోర్ట్ కి రెసిస్టెన్స్ కి మధ్యలోనే కన్సాలిడేషన్ కనిపించింది నిఫ్టీలో. ఎక్స్పైరీస్ లో ఇవాళ మోస్ట్లీ సెల్లర్స్ డే అనుకోవాలి. పెద్దగా మూవ్ ఏం రాలేదు ఇవాళ. కాబట్టి ఇదే జోన్ ఫర్దర్ గా ఇది బ్రేక్ అయితేనే 23,130 ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ అప్ సైడ్ 23,450. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ ఇవాళ కూడా ఇదే జోన్ మధ్యలోనే ఆల్మోస్ట్ ఉంది. కాబట్టి ఈ జోన్ ఒకవేళ బ్రేక్ అవుతుంటే 48,840, ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్ అయి ఫర్దర్ గా వెళ్తూ ఉంటే అప్ సైడ్ 49,580 అండ్ అబోవ్ 49,860. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.